నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను నవీన్ తెలుగు సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ఫ్యామిలీకి ప్రత్యేక గౌరవం ఉంది. కేవలం వెండితెరపైనే కాదు నిజ జీవితంలోనూ వారు పాటించే విలువలు ఆ కుటుంబానికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఇటీవల దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఓ ఇంటర్వ్యూలో తమ కుటుంబానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేశారు. ముఖ్యంగా కృష్ణంరాజు ప్రభాస్ మధ్య ఉన్న అనుబంధం, వారి భోజన ప్రియత్వం గురించి ఆమె చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటి భోజనం అంటే టాలీవుడ్లో ఒక బ్రాండ్. ఆయనతో కలిసి పనిచేసే నటీనటులు, టెక్నీషియన్స్ ప్రభాస్ ఇచ్చే విందు గురించి కథలుగా చెప్పుకుంటారు. ప్రభాస్ షూటింగ్ కోసం వెళ్తున్నప్పుడు ఇంటి నుండి భారీ పరిమాణంలో క్యారియర్లు పంపేవారని తెలిపారు. ప్రభాస్ ఎప్పుడూ ఒంటరిగా భోజనం చేయడానికి ఇష్టపడరని, సెట్లో తన చుట్టూ ఉండే 10 నుండి 20 మందితో కలిసి విందు చేయడమే ఆయన స్టైల్ అని చెప్పేవారు. సెట్లో తన చుట్టూ ఉండే 10 నుండి 20 మందితో కలిసి విందు చేయడమే ఆయన స్టైల్ అని చెప్పారు. కొన్నిసార్లు అయితే యూనిట్ మొత్తానికి ఆయన ఇంటి నుంచే భోజనాలు వస్తుంటాయి. ఈ విందులో వంటకాల పేర్లు చెప్పడానికే పావుగంట సమయం పడుతుందంటే ఆశ్చర్యపోవాల్సిందే. మటన్, చికెన్, చేపలు, రొయ్యలు, పీతలు వంటి రకరకాల మాంసాహార వంటకాలు అక్కడ సిద్ధంగా ఉంటాయి. ప్రభాస్ కోసం ఒక ప్రత్యేకమైన వంట బృందం పనిచేస్తుందని, వారు ఒక రోజులో సిద్ధం చేసే ఆహారం విలువ దాదాపు 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని టాక్. ఆయన మనస్తత్వానికి ఆ ఖర్చు ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు, కానీ తక్కువ మాత్రం ఉండదని ఇండస్ట్రీలో అందరూ నమ్ముతారు. నిజానికి ఈ ఆతిథ్యం, భోజన ప్రియత్వం ప్రభాస్కు తన పెద్దనాన్న కృష్ణంరాజు నుంచి వారసత్వంగా వచ్చాయి. కృష్ణంరాజు అతిథి మర్యాదలకు పెట్టింది పేరు. లండన్ నుంచి ఫ్రెండ్స్ వచ్చినా సరే వారి ఇష్టాలను అడిగి మరీ వంటలు చేయించి స్వయంగా వడ్డించేవారట. కృష్ణంరాజుకి ప్రభాస్కు పులస చేపల పులుసు అంటే అమితమైన ఇష్టమని శ్యామలాదేవి గుర్తు చేసుకున్నారు. పులస దొరికితే చాలు, ప్రభాస్ ఎంత బిజీగా ఉన్నా, డైట్లో ఉన్నా సరే చీట్ డే తీసుకుని మరీ ఆస్వాదించేవారట. బిర్యానీ, పులావ్, రసం, చేపల పులుసు కాంబినేషన్ను కృష్ణంరాజు బాగా ఇష్టపడేవారని ఆమె తెలిపారు. శ్యామలాదేవి కృష్ణంరాజు మధ్య ఉన్న అనుబంధం కూడా ఎంతో మధురం. ఆయన మొదటిసారి కొనిచ్చిన 2 చీరలను ఆమె ఇప్పటికీ ప్రాణప్రదంగా దాచుకున్నారు. కృష్ణంరాజుకి షాపింగ్ అంటే చాలా ఇష్టమని, విదేశాలకు వెళ్ళినప్పుడు పిల్లలందరికీ డజన్ల కొద్ది వస్తువులు తెచ్చేవారని, అదే అలవాటు ప్రభాస్కు కూడా వచ్చిందని చెప్పారు. ప్రభాస్ విదేశాల నుంచి తెచ్చిన రోలెక్స్ వాచ్లను కృష్ణంరాజు ఎంతో గర్వంగా ధరించేవారట. కృష్ణంరాజు మరణం తర్వాత ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయినప్పుడు ప్రభాస్ వారికి కొండంత అండగా నిలిచారు. పెదనాన్న ఎక్కడికి వెళ్ళలేదని, ఆయన సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించి మన మధ్యే ఉన్నారని పెద్దమ్మకు ధైర్యం చెప్పారు. ప్రభాస్ చెప్పిన మాటలే తనను డిప్రెషన్ నుండి బయటపడేలా చేశాయని శ్యామలాదేవి ఎంతో ఉద్వేగంగా చెప్పారు. రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ కృష్ణంరాజు సంపాదించుకున్న గౌరవాన్ని ప్రభాస్ నేడు నిలబెడుతున్నారు. ప్రభాస్ ఉదారత కేవలం భోజనాలకే పరిమితం కాలేదు. షూటింగ్ సెట్లో పనిచేసే చిన్న స్థాయి కార్మికుల నుంచి తోటి నటీనటుల వరకు అందరినీ ఆయన తన కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటారు. అందుకే ఇండస్ట్రీలో అందరూ ఆయనను ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తనను నమ్మి పనిచేసిన నిర్మాతలకు, దర్శకులకు ఆయన ఇచ్చే మర్యాద మరువలేనిది. కృష్ణంరాజు ఉన్నప్పుడు మొగల్తూరు గడ్డపై ఎలాగైతే భోజనాల పండుగ జరిగేదో, నేడు ప్రభాస్ తన ప్రతి సినిమా సెట్ను ఒక చిన్నపాటి మొగల్తూరులా మార్చేస్తున్నారు. ప్రభాస్లో ఉన్న అతిపెద్ద బలం ఆయన నిరాడంబరత. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన 100 కోట్ల మార్కెట్ ఉన్న తన పెద్దనాన్న నేర్పిన విలువలనే ఆయన పాటిస్తున్నారు. కృష్ణంరాజు వెండితెరపై రెబల్ స్టార్గా ఎంతటి ప్రభంజనం సృష్టించారో, రాజకీయాల్లోనూ అంతే హుందాతనాన్ని ప్రదర్శించారు. ప్రజెంట్ ప్రభాస్ కూడా అదే బాటలో నడుస్తూ కష్టాల్లో ఉన్న సినీ కార్మికులకు లేదా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కోట్లాది రూపాయల విరాళాలు ఇస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ప్రభాస్ భోజనం కోసం పెట్టే ఆ 2 లక్షల రూపాయల ఖర్చు వెనుక ఉన్నది కేవలం వంటకాలు మాత్రమే కాదు, ఒక మనిషి ఆకలి తీర్చాలనే గొప్ప సంస్కారం. అతిథి దేవోభవ అనే మాటకు నిలువెత్తు రూపంలా ప్రభాస్ నిలుస్తున్నారు. పెదనాన్న కృష్ణంరాజు ఆశయాలను, ఆతిథ్య సంప్రదాయాన్ని భుజాన వేసుకుని నడుస్తున్న ప్రభాస్ కేవలం సినిమాలతోనే కాదు, తన వ్యక్తిత్వంలోనూ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. శ్యామలాదేవి చెప్పినట్లుగా కృష్ణంరాజు జ్ఞాపకాలు ప్రభాస్ రూపంలో ప్రతిరోజు మన మధ్య సజీవంగానే ఉన్నాయి.